తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను ప్రకటించింది. ఇక నిన్నటి వరకు మన తెలంగాణలో ఎకరం నుంచి మొదలుకొని 7 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు దాదాపు 5,500 కోట్ల రూపాయల నిధులను అమౌంట్ని క్రెడిట్ చేసినట్లు సమాచారం. ఇక నిన్నటి వరకు మన తెలంగాణలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ ఈరోజు ఏ జిల్లాలలో డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక ఇప్పటివరకే పంట పెట్టుబడుల సాయం కింద దాదాపు 9,500 కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక వీటిలో నుంచి 5,000 కోట్ల రూపాయలనైతే పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల నిధులు ఏ జిల్లాలలో ఈరోజు పంపిణీ చేయనున్నారో విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను 2 సీజన్లకు 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా పంపిణీ చేసేందుకు కేటాయించేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒకేసారి తెలంగాణలో రైతుల ఖాతాలలో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు అంటే మొత్తం 14,000 రూపాయల రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము. సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని అయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చాలామంది రైతన్నలు ఆందోళన అయితే చెందుతున్నారు. రైతు భరోసా డబ్బులు మా ఖాతాలలో ఇంకా జమ కాలేదని. ఇక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రైతు భరోసా డబ్బులను అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు మన తెలంగాణలో. ఇక నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి అర్హత జాబితా అనేది రాష్ట్ర ప్రభుత్వం సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక 9,500 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయలు అయితే నిధులు అయితే అవసరం పడుతున్నాయి. ఇక ఈ నిధుల సర్దుబాటు అనేది చేస్తుండడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు. ఇక దాదాపు చాలామంది చాలా వీడియోలలో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని అయితే చెప్తున్నారు. సో ఇక ఎక్కడనైతే రైతు భరోసా డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరులోపు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. అంతకంటే ముందు ఈ మార్చి 25వ తారీఖు లోపే పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే పీఎం కిసాన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాకి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఎన్పిసిఐ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. అన్ని వీడియోలలో చెప్తున్నట్లుగానే ఈ వీడియోలో కూడా ఖచ్చితంగానైతే చెప్తున్నాను. ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులైనా రైతు భరోసా డబ్బులైనా ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. రైతు భరోసా డబ్బులు ఈ నెల చివరి ఆఖరులోపు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ గైస్. జై హింద్.